హలో ఆల్, నా స్టైల్లో మీకు ఈరోజు సున్నుండలు చూపించబోతున్నాను అనమాట. చూసారు కదా, సున్నుండల కోసం మినపగుండ్లను ఇలా స్టవ్ మీద పెట్టుకొని చాలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి వేగినాయో లేదో ఒక్కోటి తీసుకుని అలా చితక్ కొడితే చూసారు కదా, ఆ కలర్లో వస్తే అది వేగినట్టు అనమాట. ఇక నేనైతే మొత్తం అన్నీ వేపేసుకున్నాను అనుకోండి. మా అత్తగారు అయితే ఇక్కడ పొట్టు తీస్తున్నారనమాట. వేగిన తర్వాత నల్లగా ఉంటే సున్నుండలు బాగోవు కదా, అందుకని పొట్టు కూడా తీయాలి. పొట్టు తీసి మినపప్పుని మిక్సీలో వేసి నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారా ఎలా ఉందో, ఎంత స్మూత్గా ఉందో. ఇందులోకి నేనైతే ఇప్పుడు అవిసె గింజలు ఉంటాయి కదా, ఆ పొడిని వేస్తున్నాను అనమాట. ఎందుకంటారేమో, అవిసె గింజలు మనం ఫుడ్లో తినలేము కాబట్టి ఇలా అప్పుడప్పుడైనా యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ అనమాట. అందుకనే యాడ్ చేస్తున్నాను. అవిసె గింజలు చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. ఇక అయితే చాలామంది అయితే షుగర్ని వాడతారనమాట. నేనేమో బెల్లాన్ని వాడుతూ ఉంటాను. చూడండి, షుగర్కి బదులు నేను బెల్లాన్ని వేస్తున్నాను. ఇక మిక్సీ జార్లోకి 2 స్పూన్లు చక్కెరని వేసి అందులోకి కొన్ని యాలక్కాయలను అయితే యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న ఆ పొడిని ఈ పిండిలో కలిపేసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా కలుపుకోవాలి. బెల్లము, అవిసె గింజల పొడి అండ్ ఇంకోటి ఏంటంటే వేసాం మనం, మిక్సీ జార్లో వేసిన పొడిని కూడా కలుపుకొని ఇలా చూసారు కదా, కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ షుగర్ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇంకాస్త నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవడం ప్రారంభించాను. చూసారా ఎలా ఉందో, నెయ్యి వేసాను. ఇక మొత్తాన్ని నా సామిరంగా కలుపుతున్నాను. చూడండి, తింటే మాత్రం మర్చిపోరండి. నా స్టైల్లో నా సున్నుండలు మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చూసారా, అదిగోండి ఆల్రెడీ 1 కట్టేసాను, ఒక ఉండ కట్టేసానండి. తర్వాత ఇంకో 1 by 1 మొత్తం అయ్యేలాగా కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కొంచెం ఉండలు చేసుకుంటూ మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ మళ్ళీ ఉండలు చేస్తూ ఇలా అయితే నేను మొత్తం అన్ని ఉండలు ప్రిపేర్ చేసేసానండి. చూడండి, ఇలా అయిన తర్వాత ఇవ్వండి మొత్తం అన్ని వంటలు ప్రిపేర్ చేశాను కదా. ఆహా, ఎంత బాగున్నాయో. నల్లగా ఉన్నాయంటే నేను అవిసె గింజల పొడి వేసాను కదండి, అందుకనే నల్లగా ఉన్నాయన్నమాట. బాయ్ బాయ్.